ఏ నీకెందుకే ఎక్కువ మాట్లాడావంటే నీ మొహం మీదేసుకొడతా. కర్రీ కోతిలా తయారవుతావు. ఎక్కువ మాట్లాడేవనుకో అవే పిడకలు నీ మొహానికేసి కొడతాను. పిడకలు కొట్టిన పందిలా అయిపోతావు. నన్ను పందంటావే పొట్టిదానా? నన్నే కోతంటావే పంది మొహం దానా? ఆపండి. ఏదో నీ కారు కొట్టినట్టు అంత ఆవేశపడుతున్నావేంటి? ఇదేమైనా నీ కారా? మీ తాత ఇచ్చాడా? నీ కాబోయే మొగుడిచ్చాడా లేదా నువ్వు కొన్నావా? నన్నే అన్ని మాటలు అంటావా? ఎవరిచ్చారో ఆ ఆంటీనే తీసుకొస్తానే, అప్పుడు తెలుస్తుంది మీ ఇద్దరికి. దమ్ము ఉంటే తీసుకుని రావే. నిజంగా నువ్వు త్రిపురవే అయితే, నీ మూతి మీద ఉంది మీసమే అయితే, నువ్వు మగ పుట్టుక పుడితే వెళ్ళి ఆంటీని తీసుకురా. ఏంటి? నాకు మూతి మీద మీసాలు మగ పుట్టుకానా? నేనేంటో మీ ఇద్దరికి చూపిస్తానే. నా తడక ఏంటో చూపిస్తా. ఆంటీని తీసుకొచ్చి మీ ఇద్దరి పంప రేగొట్టకపోతే నా పేరు త్రిపుర సుందరియే కాదు, చూసుకోండి. ఆంటీ, ఎందుకే దాన్ని రెచ్చగొట్టావు? నేను కావాలనే రెచ్చగొట్టాను. అది ఇప్పుడు ఆంటీని పిలవాలి, తీసుకురావాలి. ఆంటీ మనల్ని కొట్టాలి, తిట్టాలి, నానా హంగామా చేయాలి. చివరికి నేరం మొత్తం పద్మావతి మీదకి నెట్టేయాలి. అప్పుడే పద్మావతి ఉతికిన ఉతుక్కి రివెంజ్ తీరేది. ఎస్, ఐడియా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం? కానీ కానీ ఈ గుమ్మడికాయ ఆంటీ ఏంటి కనిపించట్లేదు? ఆంటీ, ఆంటీ, ఆంటీ. అయ్యో ఆంటీ, అది మీ కారు ఉంది కదా, ఆ రెండు దయ్యాలు కలిసి మీ కారుకి పిడకలు కొడుతూనే ఉన్నారు. మీ కార్ని పేడ పేడ చేసేశారు. ఏంటి? నా కారు మీదనే పిడకలు కొడుతున్నారా? అవునాంటీ. కావాలంటే మీరు ఇలా రండి, నేను చూపిస్తాను. అయిపోయారు వాళ్ళు నా చేతిలో. వస్తే దయ్యాలరా. వచ్చావా? నాకు తెలుసు నువ్వు వస్తావని. ఇంకెందుకు ఆలస్యం? కుమ్మై కుమ్మై. ఏంటంటీ మర్యాద లేకుండా దయ్యాలు గియాలు అంటారు? మీరేదో అందంగా ఉన్నట్టు మీరు కూడా తెగబలిసిన దయ్యంలాగే ఉన్నారుగా. ఏంటేంటి? నా కారు మీద పిడకలు కొట్టిందే కాకుండా తెగబలిసిన దయ్యం అంటారా? ఇద్దరిని ఎక్కి తొక్కానంటే టమాటాలు పగిలినట్టు పగిలిపోతారు. ఏమనుకుంటున్నారు? ఊరికే డైలాగులు చెప్పడం కాదంటీ. నీకు దమ్ముంటే నువ్వు తాగేది విస్కీ అయితే, నువ్వు పీల్చేది గంజాయి అయితే కొట్టవే. అసలు మా ఒంటి మీద చెయ్యి. అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు కొట్టాలంటీ? ఎందుకు కొట్టాలా? నా కారు మీద పిడకలు కొట్టింది కాకుండా నన్ను పచ్చి బూతులు తిట్టినందుకు. వదలండి ఆంటీ. బూతులు తిట్టినందుకు సారీ ఆంటీ, కానీ కారు మీద పిడకలు కొట్టింది మాత్రం మేం కాదు. మరి మీరు కాకపోతే ఇంకెవరు కొడతారే? నా కళ్ళతో చూసాను మీరు కొట్టడం. అక్కడే ఉందంటీ తిరకాసు. కొట్టింది మేమైనా కొట్టమని చెప్పింది పద్మావతి. పద్మావతి మిమ్మల్ని నా కారు మీద పిడకలు కొట్టమందా? ఎందుకు? ఎందుకంటే వాళ్ళ కారు కంటే మీ కారు అందంగా ఉందని. ఈ పిడకలు కొడితే కారు సర్వనాశనం అయిపోయి మీ మొహంలాగే అసహ్యంగా తయారవుతుందంట. నా మొహంలో అసహ్యంగా తయారవుతా? అవునంటీ, ఇంకా చాలా ఉంది. చెప్తాను. ఈ రోజు ఆ పద్మావతి సంగతి చెప్తాను. తాడో పెడ తెలుసుకుంటాను. పద్మావతి, ఆంటీ ఆంటీ ఆంటీ, నేను చెప్పిన మాట వినండి ఆంటీ. పద్మావతి అలాంటిది కాదు. ఇదిగో మిమ్మల్ని ఎప్పుడు అసలు అలా అన్నే అనలేదు. దీన్ని మాటలు మీరు నమ్మకండి ఆంటీ. ఇదెప్పుడు పద్మావతికే సపోర్టు. మీరెళ్ళి పద్మావతిని పిలవండి, నిజానిజాలు మీకే తెలుస్తాయి. ఆంటీ అది కాదంటీ, నా మాట వినండి. మళ్ళీ మాట్లాడావంటే నీ మొహాన్ని ఈ పేడలో ముంచేస్తాను. ఏమనుకుంటున్నావో? ఆంటీ మీ సంగతి చెప్తాను.
వస్తే పద్మావతి ఇలా రావే. ఏంటి బావా? బా తలనొప్పిగా ఉంది కానీ వెళ్ళి వేడి కాఫీ తీసుకురా. ఏం చేసావని ఇప్పుడు నీకు పద్మావతి పద్మావతి ఏంటంటీ ఇలా వచ్చారు? అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? ఓ మీరు బుద్ధి కోసం వచ్చారా? పద్మావతి ఆంటీకి బుద్ధి కావాలంట. గిన్నో 2 గిన్నెలో ఇచ్చి పంపించు. నోర్మయ్, అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మాకేమిటి, అందరికంటికి మీరు ఆడదానిలాగే కనబడతారు. బావా నువ్వు ఆగు బావా. అసలేమైందంటీ? మీరెందుకు ఇలా ఆవేశపడుతున్నారు? అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదని రజనీకాంత్ గారు చెప్పారు కదా. బహుశా ఆంటీకి సుఖపడే చరిత్ర లేనట్టుంది, అందుకే ఆవేశపడుతున్నారు కదా ఆంటీ? పద్మావతి, ఇతను ఇంకొకసారి ఇంకో మాట మాట్లాడాడంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. బావా కాసేపు సైలెంట్ గా ఉండు. అసలేం జరిగిందా ఆంటీ? నా కారు మీద పిడకలు కొట్టమని నువ్వు చెప్పావా? ఏం మాట్లాడుతున్నావమ్మా? మా పద్మావతి మీ కారుకు పిడకలు ఎందుకు కొడుతుంది? మరి తను చెప్పకుండానే వీళ్ళిద్దరూ నా కారు మీద పిడకలు కొడతారా? ఓ వాళ్ళొచ్చి మీ కారుకి పిడకలు కొట్టారా? అవును, అడిగితే నువ్వే కొట్టమన్నావని చెప్పారు వీళ్ళు. సారీ ఆంటీ, అసలు మీ కారుకు కొట్టమని నేను చెప్పలేదు. అబద్ధం. నువ్వేగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అని పేడతో పిడకలు చేసి కొట్టమని చెప్పావు. అవును కొట్టమని చెప్పాను, కానీ ఆంటీ వాళ్ళ కారు కొట్టమని చెప్పానా? మాకేం తెలుసు? పిడకలు కొట్టమని చెప్పావు కానీ ఎక్కడ కొట్టాలో చెప్పలేదు కదా. మాకు ఆ కారు అందంగా కనిపించింది, అందుకే దానికి పిడకలు కొట్టేశాం. అదేంటి, ఇందాక పద్మావతి కొట్టమనిందని చెప్పారు కదా? అవునంటీ, పద్మావతి పిడకలు కొట్టమంది, కానీ ఎక్కడ కొట్టాలో ఏ గోడకి కొట్టాలో చెప్పలేదు. అందుకే మాకు నచ్చిన చోట మేము కొట్టేశాం. ఇక మీరు మాట్లాడుకోండి. విన్నావుగా, అది సంగతి. వాళ్ళకి డీటెయిల్ గా చెప్పలేదంట, అందుకని వెళ్ళి ఆంటీకి పిడకలు కొట్టేశారంట. ఏ నాకు కొట్టలేదయ్యా, నా కారు కొట్టారని చెప్తుంటే. ఆ కారుకి మీకు పెద్ద తేడా ఏముందిరా ఆంటీ? అది బట్టలు వేసుకోదు, మీరు వేసుకుంటారు. మిగతాదంతా సేమ్ టు సేమేగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆంటీ ఆంటీ ఆయన మాటలేం పట్టించుకోవద్దా ఆంటీ? ఆయన ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. ఎవరు ఏది వాగుతారో నాకు అనవసరం అమ్మా. వీళ్ళు కొట్టారా, నువ్వు కొట్టమన్నావా, అది కూడా నాకు అనవసరం. కానీ కొత్త కారుకి పిడకలు కొట్టి నా కారంతా నాశనం చేశారు. దానికి నష్టపరిహారం ఎవరిస్తారు? ఇంకెవరిస్తారు? పిడకలు కొట్టింది వాళ్లే కాబట్టి వాళ్లే ఇస్తారు. మేమెందుకు ఇస్తాం? కొట్టమని చెప్పింది నువ్వే కదా, నువ్వే ఇవ్వాలి. నేనెందుకు ఇస్తానే? మీరే ఇవ్వాలి. అబ్బబ్బబ్బబ్బా, ఆపుతారా మీ గోలా? అసలే కొత్త కారు పాడైపోయిందని నేను బాధపడుతుంటే నువ్వివ్వని గొడవ పడతారేంటి? అసలు జరిగిన నష్టానికి నాకెవరు సమాధానం చెప్తారు? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఏమనుకున్నావ్? ఏంటి, నన్ను కొడతావా? అబ్బబ్బబ్బబ్బా, మిమ్మల్ని కాదండి. అదిగో మీ కారుకి పిడకలు కొట్టారే వాళ్ళని. అసలైనా కొత్త కారు తీసుకొచ్చి బయట మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు? ఏమంటున్నావు? మా కారు బయట పెట్టామా? నేను మిమ్మల్ని కాదు, ఆంటీని అంటున్నాను. కారు బయట పెట్టక ఇంట్లో పెట్టుకుంటావా? అవును, అది పబ్లిక్ ప్లేసు. పబ్లిక్ లో పెడితే పబ్లిక్ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. ఆ మాత్రం లోకజ్ఞానం లేక కారు బయట పెడితే ఇలాగే జరుగుతుంది. నువ్వు నోరు ముయ్యరా శ్రీనివాసులు. ఏమనుకోకమ్మా, చూడబోతే దామిని మాయ నీ కారుకు పిడకలు కొట్టినట్టున్నారమ్మా. నష్టపరిహారం ఏమన్నా కావాలంటే వాళ్ళనే అడుగమ్మా. దీనికి నా కోడలికి ఎటువంటి సంబంధం లేదమ్మా. ఇది మరీ బాగుంది అంకుల్. కొట్టమని చెప్పిన వాళ్ళకే సంబంధం లేకపోతే కొట్టిన మాకేం సంబంధం ఉంటుంది? చూడండి ఆంటీ, ఆవిడ కొట్టమనింది, మేం కొట్టాం. నష్టపరిహారం తీసుకోవడం మారటం మీ ఇష్టం. మా దగ్గర మాత్రం ఒక్క రూపాయి కూడా లేదాంటీ. విన్నారుగా వాళ్ళు చెప్పిన సమాధానం. పద్మావతి, నువ్వే కొట్టమని చెప్పావు కాబట్టి నువ్వే డబ్బులు ఇవ్వు, లేదంటే ఈ విషయం సోషల్ మీడియాలో పెట్టి మీ ఇంటి పరువు మొత్తం తీసేస్తాను. అంత దూరం ఎందుకులేండి ఆంటీ, నష్టపరిహారం ఎంతో చెప్పండి, నేనే ఇస్తాను. అలా రా దారికి. ఓ 5,000 రూపాయలు ఇవ్వు. 5,000? పద్మావతి ఇస్తానంది నువ్వు చీర కొనుక్కోవడానికి కాదు, కారు కడుక్కోవడానికి. మాకు తెలుసులే, సర్వీసింగ్ చేయించాలంటే ఓ 20-25 వేలు అవుతుంది తెలుసా?
పోనీలే అని 5,000 అడిగాను. ఎందుకంటే 5,000? ఓ 1,000-2,000 ఇస్తే వాటర్ సర్వీసింగ్ చేసిస్తారు కదా. అవన్నీ నాకు తెలీదమ్మా. నువ్వు 5,000 ఇస్తే సరే, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఆ తర్వాత మీ ఇష్టం. సరే తెస్తానుండండి. అమ్మా పద్మావతి, నువ్వు ఆగమ్మా. ఇదిగో అమ్మా. ఇదిగోండి ఆంటీ. ఇంకోసారి నా కారు జోలికొచ్చారో మర్యాద దక్కదంతే. ఆంటీ, ఇంకోసారి గోడకి ఆ పిడకల మధ్య మీ కారు పెట్టకండి. పెడితే కారుకి పిడకలు కొట్టేస్తారు వీళ్ళు. కొట్టు. ఈసారి ఇంత కూల్ గా మాట్లాడను. రచ్చ రంబోలో చేసేస్తానంతే, జాగ్రత్త. ఇదంతా మీ వల్లే జరిగింది. అప్పు తీర్చడానికి పిడకలు చేయమంటే ఇంకో కొత్త అప్పు నా మెడకు తగిలించారు. ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఇదిగో, ఇంట్లో తిన్నాక మిగిలిన టిఫిన్స్ వెళ్ళి అమ్ముకొని రండి. ఏంటి, మేం వెళ్ళి రోడ్డు మీద టిఫిన్లు అమ్ముకు రావాలా? అవును. మేమెందుకు అమ్మాలి? ఎందుకంటే కారుకి పిడకలు కొట్టి 5,000 నష్టం తెచ్చారు కనుక. ఆ నష్టం పూడ్చాలంటే మీరు నాకు 5,000 ఇవ్వాలి. అది ఇవ్వాలంటే ఈ టిఫిన్లు మీరు బయట అమ్ముకు రావాలి. అది ఈ ఒక్క రోజుకే కాదు, 5,000 వచ్చేదాకా అమ్మాలి. కాదు కూడదు అంటారా? మా బావ కప్పిచ్చిన ఆంటీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకు? వాళ్ళింట్లో పని మనిషి లేదంట. ఆ వడ్డీ కింద మిమ్మల్ని వాళ్ళింట్లో పని మనిషిగా పెట్టుకుంటుందంట. అమ్మో, నేను వెళ్ళను. అయితే టిఫిన్లు తీసుకెళ్లి బయట అమ్మి 5,000 సంపాదించుకొని రా. నాకు అమ్మడం రాదు. అయితే ఒక పని చేయవే. ఏంటది? అడుక్కొని 5,000 తీసుకొచ్చేయే. వద్దులే, అమ్ముతాను. అయితే తీసుకో. ఇవి తీసుకుని వెళ్ళి అమ్ముకురండి. వెళ్ళండి, తీసుకో. వెళ్ళు. పద్దు, భలే పనిష్మెంట్ ఇచ్చావే వాళ్ళకి. మరి నాతోనే గేమ్స్ ఆడుతున్నారు. కారుకి పిడకలు కొట్టేసి నన్ను తిట్టిద్దాం కొట్టిద్దాం అనుకున్నారు. దానికి మించిన పనిష్మెంట్ నేనిచ్చాను. వాళ్ళీసారి మన జోలికి రావాలంటేనే వణికిపోవాలి. వణకడం తర్వాత కాఫీ అడిగి గంట అయింది. ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే కాఫీ 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 అని కాఫీ అంటావే? ఏమిటి అట్లా చూస్తున్నావు? కాఫీ అడిగింది నాకు గుర్తులేదనుకుంటున్నావా? నాన్నగారు, కాఫీ తాగుతారా? అవునరా, తలకాయ బాగా నొప్పిగా ఉంది. నాకు కూడా ఒక కాఫీ తేమ్మా. నాన్నగారికి నాకు 2 కాఫీ వెళ్ళి తెచ్చాయి. కూర్చోండి నాన్నగారు, కూర్చోండి, కాఫీ వచ్చేస్తుంది. దామిని, ఏంటి ఇప్పుడు దోశలు అమ్మడం అవసరం అంటావా? అమ్మకపోతే డబ్బులు ఎలా వస్తాయి? డబ్బులు తీసుకురాకపోతే ఆ పద్మావతి ఏం చేస్తుందో నీకు తెలుసు కదా. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఏదో సాధిద్దాం, ఏదో కూడబెట్టుకుందాం అని ఇంటికొస్తే చివరికి ఇలా రోడ్డు మీద దోశలు అమ్ముకోవాల్సిన కర్మ పట్టింది. ఏం చేస్తారు, అంతా మీరు చేసుకున్న కర్మ. వెనకటికి మీలా ఒకరు సప్త సముద్రాలు ఒంటి చేత్తో ఇది ఇంటి వెనకాల ఉన్న మురిక్కాలువలో పడి చచ్చాడంట. అలానే ఉంది మీ బతుకు కూడా. చిన్నోర్మై, లేడికి కాళ్ళు లేక చిక్కలేదే, కాలం కలిసి రాక చిక్కింది. అలాగే మా టైం బాగలేక పద్మావతికి చిక్కాం. అంత మాత్రం చేత మమ్మల్ని వెదవలం అనుకోకు. మూసుకొని ఆ దోశలమ్మి తర్వాత డబ్బులు తీసుకురండి. లేదనుకో మా పద్మావతి ఇచ్చే పనిష్మెంట్ కి ఒళ్ళు వాతలతో తేలిపోతాయి. అమ్మ వద్దే, నేను అమ్ముతాను. ఏయ్, ఈ దోశలు ఎలా అమ్మాలా అని మేమేడుస్తుంటే మధ్యలో నీ పెత్తనం ఏంటే? ఏంటే ఓవర్ చేస్తున్నావు? పద్మావతి ఏం చెప్పిందో తెలుసుగా. మీరు దోశలు అమ్ముతున్నారా లేక అక్కడే పడేసి డబ్బులు తీసుకొచ్చి అమ్మానని అబద్ధం చెప్తారా? అది తెలుసుకోవడానికే కదా నన్ను పద్దు ఇక్కడికి పంపించింది. నువ్వు తెలుసుకోవడానికి వచ్చావు, మాకు తెలివి నేర్పడానికి రాలేదు. ఇవెలా అమ్మాలో మేం చూసుకుంటాం.
వేడి వేడి దోశలు రండి బాబు రండి. వేడి వేడి దోశలు ఒక్కసారి తింటే లైఫ్ లో మర్చిపోరు. రండి బాబు రండి. దోశలు బాబు దోశలు రండి బాబు రండి. దోశలు బాబు దోశలు దోశలోయ్. బాబాయ్ దోశలు కావాలా? ఒకసారి టేస్ట్ చేద్దామా? తిన్నావురా? దోశల కంటే అమ్మాయిలే అందంగా ఉన్నారు. అవును బాబాయ్, పద పద. ఇదిగో అమ్మాయి, మిమ్మల్ని మీ వేషాలని చూసి ఏ సాఫ్ట్వేర్ అనుకున్నాం, ఇలా దోశలు అమ్మేవాళ్ళు అనుకోలేదు. మీ వేషాలకి మీ అమ్మే దోశలకి ఏమన్నా సంబంధం ఉందా? మీ స్టైల్ అన్నా మార్చండి, లేదా మీరు చేసే వ్యాపారం అన్నా మార్చండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో జమీందారీ కుటుంబంలో బిల్డప్, ఇలా రోడ్డు మీద దోశలై అని దోశలు అమ్ముకోవడం, ఇంత పెద్ద కటింగ్లు అవసరమా? వాళ్ళు ఏం అమ్ముకుంటే మీకెందుకు? వాళ్ళు బాగా బతికి చెడ్డవాళ్ళు. బతకడానికి సరైన తిండే లేక ఇలా రోడ్డు మీద దోశలు అమ్ముకుంటున్నారు. తప్ప తప్పేం లేదమ్మా, ఆ డ్రెస్లే కొంచెం మార్చమను, చూడలేక చేస్తున్నాం. సర్లే, వాళ్ళ డ్రెస్సుల గురించి మీకెందుకు గాని, మీకింతకీ ఏం కావాలి? నాకో దోశ, వీడికో దోశ. చూసింది చాలు, వాళ్ళకి దోశలు అంటే ఇవ్వండి. వావ్, దోశలు భలే ఉన్నాయి బాబాయ్. చట్నీ అండి దీంట్లో? చట్నీయా? చట్నీ లేదే. చట్నీ లేకుండా ఎలా తినాలండి? దోశలమ్మే హడావిడిలో చట్నీ మర్చిపోయి వచ్చామండి. అయితే ఈ దోశలు మాకేం అక్కర్లేదు, మీరే తినేయండి. ప్లీజ్ అండి, ఈ దోశలు తినండి. ఈ దోశలు అమ్మకపోతే ఆ పద్మావతి ఊరుకోదండి. ప్లీజ్ అండి, ప్లీజ్ 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 తినండి. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. చట్నీ లేకుండా ఎలా? ప్లీజ్ అండి, ప్లీజ్ తినండి. అసలు వద్దండి. అయ్యో పాపం, ప్లీజ్ అండి. కనీసం వీళ్ళిద్దరి మొహాలు చూసైనా దోశలు తినండి. తినాలనుకున్నాం, కానీ వీళ్ళ మొహాలు చూస్తుంటే తినబుద్ధి కావట్లేదు. మసాలా దోశ మొహాలు వీళ్ళును. పదరా. పద బాబాయ్. ప్లీజ్ ప్లీజ్ ఒక్క దోశ. భగవంతుడా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు స్వామి? మాకెందుకు ఈ గతి పట్టించావు? పట్టిస్తాడే, పట్టిస్తాడు. మీ గతి ఇలాగే ఉంటుంది గాని మాడిపోయిన మసాలా దోశ మొహాలారా, వెళ్ళి దోశలు అమ్ముకోండి. రండి బాబు రండి, మంచి దోశలు. దోశలు దోశలే, మంచి దోశలు, వేడి వేడి దోశలు ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేరు. రండి బాబు రండి. పాపం, ఆ దోశలు అమ్మడానికి వాళ్ళు పడ్డ పాటలున్నాయే, నా పూతో నా భవిష్యత్. ఈ టార్చర్ పల్లేకి దొంగిలించిన డబ్బు తిరిగి వచ్చేలా ప్లాన్ చేశాను. ఇవాళ నా ప్లాన్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ లో సక్సెస్ అవుతుంది. నేను పోగొట్టుకున్న డబ్బు తిరిగి సంపాదిస్తాను. కానీ అవి మొండిగట్టాలి పద్దు. ఏ? సిగ్గు శరం లేకుండా అంతమంది నవ్వుతున్నా సరే దోశలోయ్ దోశలు దోశలోయ్ దోశలు అని దోశలు అమ్ముతున్నారు. దానికి నిజంగానే సిగ్గుంటే నా భర్తకి మాజీ లవర్గా ఎలా వస్తుంది? కరెక్టే పద్దు. వాటికి అలాంటి పదార్థాలు లేవు కాబట్టే ఇక్కడి దాకా వచ్చాయి. ఇంతకీ మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? సింపులే. అత్తయ్యగారిని అడ్డం పెట్టుకుని మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. అత్తయ్యని అడ్డు పెట్టుకుని ఫినిషింగ్ టచ్చా? అదెలా? హౌ? దానికి ఓ ప్లాన్ వేసానుగా. ఏమిటో అది. సూపరే. అబ్బా, ప్లాన్ అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, అత్తయ్యని కలుద్దాం పద. త్రిపురా, ఇక్కడేం చేస్తున్నావే? నీతో పనుందిరా. అబ్బా అత్తయ్య, నీతోనే పనుంది, ఉండు. అది చెప్పద్దు, చూస్తావేంటి? సరే చెప్తా ఉండు. ఏం లేదత్తయ్య, మనం చేసిన పాపాల వల్లో, గత జన్మలో చేసిన కర్మల వల్లో ఈ జన్మలో తీరని అప్పుల పాలైపోయామనుకోండి, అప్పుడేం చేయమంటారు? ఓ అదా, ఏమీ లేదమ్మా. గత జన్మలో పాపకర్మలు పోయి రుణ విముక్తులం అవ్వాలంటే నవగ్రహాల పూజ మంచిదమ్మా. నిజమా అత్తయ్య గారు? అవునమ్మా. పాప రుణగ్రస్తులైన వారు
ఈ నవగ్రహాల పూజ చేస్తే రుణ విముక్తులైన సంఘటనలు ఎన్నెన్నో. అలాగా? ఇంతకీ ఎవరు అప్పుల పాలయ్యారు? నాకు తెలిసిన వాళ్ళు అప్పుల పాలయ్యారత్తయ్య గారు. వాళ్ళే పూజ చేస్తే సరిపోతుంది కదా? పూజ చేస్తే సరిపోతుందమ్మా. నవధాన్యాలతో నవగ్రహాల పూజ చేస్తే ఖచ్చితంగా దోషం తీరిపోతుంది. ఎటువంటి రుణాలైనా ఇట్టే మాయమైపోతాయి. థ్యాంక్ యూ అత్తయ్య గారు. Shake it,